ప్రైజ్ ది లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నాము. ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖ కీర్తనల గ్రంథము 146వ కీర్తన 6-7 వచనాలు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పని వాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. ఆయన మాట తప్పనటువంటి వారు. నీ బంధువులు, స్నేహితులు, ప్రాణ స్నేహితులు, బంధాలు, బిడ్డలు, భార్య, భర్త, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వీరందరూ కూడా కొన్ని సందర్భాలలో మాట తప్పవచ్చు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను సృజించినటువంటి దేవుడు నీకు ఇచ్చిన మాటను తప్పేటువంటి వారు కారు. దేవుని బిడ్డ, ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది. నీతోటి ఆయన ఏ వాగ్దానం ఇచ్చి ఉన్నారో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నారో అది నీ విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధముగా వెంబడించి పొందుకున్నట్లయితే నీవు దీవించబడతావు. నీవు ఆ విధముగా అర్హత కలిగినట్లుగా జీవించినట్లయితే ఆయన దయచేసేటువంటి నమ్మదగిన దేవుడు. బాధపరిచే వారిని ఆయన లేవనెత్తుతాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆకలిగొని ఉన్నారో, అనగా వాక్యము, దేవుని యొక్క ఆకలి, పరిచర్య ఆకలి, దేవుని పరిశుద్ధ జీవితములో ఉండవలసిన ఆకలి నీవు కలిగి ఉంటే ఆయన నిన్ను ఆహారముతో, అనగా జీవాహారమును నేనే అని చెప్పినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆహారముతో నిన్ను తృప్తిపరిచి, వాక్యముతో, వాగ్దానములతో తృప్తిపరిచి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, బలహీనముగా ఉన్నావా? బలపరిచేటువంటి దేవుడు ఆయన. బలహీన సమయములో ప్రభువుని ప్రార్థించు. ఆయన నీకు బలమునిచ్చి లేవనెత్తేటువంటి నమ్మదగిన దేవుడని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాట తప్పేటువంటి వారు అనేక మంది క్రీస్తులో ఉండేటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చేస్తామని చెప్తారు, చెయ్యరు. చూస్తామని చెప్తారు, చూడరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని లేవనెత్తుతాము, సపోర్ట్ అని అంటారు, కానీ చెయ్యరు. మాట తప్పిపోతారు. అనేక మంది ఉన్నారు, ఇలాగూ అనేక మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, అయితే నీ దేవుడు మాట తప్పని వారని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు మాట తప్పుతారని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. దాన్ని బట్టి నువ్వు వేరే విధముగా ఆలోచించొద్దు. నిరీక్షణ కలిగి ఉండు దేవునిలో. మనుషులు చేసినటువంటి మాట తప్పిదానటువంటి పరిస్థితులను బట్టి, మోసాన్ని బట్టి నువ్వు నలిగిపోకు, కృంగిపోకు, దిగజారిపోకు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వైపు చూడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. నీ కష్టములో నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు ఆయన. నీ బలహీన సమయంలో బలమునిచ్చి స్థిరపరిచేటువంటి దేవుడని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మోసపోతూనే ఉంటాం. ప్రతిరోజు ఎవరో ఒకరి దగ్గర మనము నమ్మక ద్రోహానికి గురవుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ఒక విషయంలో జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నీ సహజమే, ఈ లోకములో జరుగుతాయి. మానవుల మనస్తత్వం అంతే, వారు చేస్తారు, కానీ దేవుని మనస్తత్వం అది కాదని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం నీవు నడువు, ఆయన మాట నెరవేరుస్తారు తప్పకుండా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ బాధలో మీరున్నారో, ఏ శోధనలో మీరున్నారో, ఏ ఇరుకు ఇబ్బందిలో మీరున్నారో, భయపడక దేవుని మాటను నమ్మండి, విశ్వసించండి, వెంబడించండి. ప్రభు తప్పక మీ కార్యాలు చేస్తారు. దేవునికి మహిమకరముగా మిమ్మల్ని మారుస్తారు ఆయన. మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన మా దేవ, సృష్టికర్త అయినటువంటి మా పరలోకపు తండ్రి, అయా నీ బంగారు పాదములకు వందనాలు. ప్రభువా, పరిశుద్ధుడా, మీ బిడ్డలకు మాట ఇచ్చి, అయ్యా తండ్రి, ఎవరైనా తప్పి బిడ్డలు ఒకవేళ శోధనలో, అయ్యా నమ్మక ద్రోహము
పొందుకొని బాధలో వేదనలో ఉంటే మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరిచ్చిన ఈ వాగ్దానమును మీ బిడ్డల పట్ల నెరవేర్చండి నాయన. ఏ బలహీన పరిస్థితుల్లో ఉన్నారు మీరే బలపరచండి అయ్యా. వారు ఏ ఆకలితో ఉన్నారో, నిజముగా శారీరకమైన ఆహారం లేకపోతే మీ బిడ్డలను తృప్తిపరచండి నాయన. ఆత్మీయమైన ఆహారం లేకపోతే మీ వాగ్దానముల ద్వారా, సత్యవాక్యము ద్వారా మీ బిడ్డలను తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. దేవా, మీరే మీ బిడ్డలను స్థిరపరిచి బలహీనులైన ప్రతి ఒక్కరిని నాయన, మేము బలహీనులమే ప్రభువా, మా బలవంతుడైన మా దేవుడు మీరే కనుక మీరే సహాయము చేసి ప్రతి బిడ్డని బలపరిచి అయ్యా మీ సాక్షులుగా నిలువబెట్టుకోమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదురు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.